గారికి ఉప ముఖ్యమంత్రి స్థానం ఇచ్చి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఇచ్చి కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారని, ఇప్పటికే అనేక రకాలుగా మన మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ కూడా ఆశీర్వదించి పంపిస్తే నాన్నగారికి అవకాశం కలిగిందని మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. రేపు అందరూ కలిగిన జరగనున్న పోలింగ్ 2 ఓట్లు వేయాలి ఒక్కొక్కరు కూడా. ఒకటి నాన్నగారు ఎంపీకి, ఒకటి నాకు ఎమ్మెల్యేగా. 2 కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రార్థిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుపైనే ఎందుకు ఓటేయాలి? ఇప్పటి వరకు చాలా మంది నాయకులను చూసాము, ఎంతో మంది ఎమ్మెల్యేలను మన నియోజకవర్గంలో చూసాము. కానీ ఈ నియోజకవర్గంలో ఇంతమంది ఎమ్మెల్యేలు మార ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఒక నాన్నగారు మాత్రమే మన ప్రతి తరఫున వచ్చారు. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు కానీ ఓటు ఆడడానికి తప్పితే 2వ రోజు మన మొహం చుట్టూ ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎవరో కూడా మనకు తెలియదు. కానీ ఈ రోజు ప్రతి గడపకి నాన్నగారు రావడం, ప్రతి గడపలో ఉన్నటువంటి సమస్య తెలుసుకోవడం, ప్రతి వీధిలోనూ ఏ సమస్య ఉంది, ప్రతి ఊర్లో ఏ సమస్య ఉంది, ప్రతి మండలంలో ఏ సమస్య ఉంది, మన నియోజకవర్గం ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రతిదీ కూడా నాన్నగారు కళ్ళతో చూసి వచ్చిన తర్వాత మళ్ళా ఆయన వచ్చేసరికి ఆ ఊర్లోనూ, ఆ వీధిలోనూ, ఆ మండలంలోనూ రూపురేఖలు మారాయా లేదా అనేది కూడా మీ అందరికీ తెలుసు. తెల్లవారుజామున మన లేడీస్ కలుపు తీసేసరికి నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో చేసినటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సిమెంట్ రోడ్డు రూపంలోను, కొలాయి రూపంలోను, తార్ రోడ్డు రూపంలోను. సంక్షేమం చూసుకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేను ఒక వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే నాకు ఓటేసారో ఫ్యామిలీ గురించి వాళ్ళొకరికే కాదు అని చెప్పి ప్రతి ఇంటికి కూడా సంక్షేమం అందిస్తారు. గతంలో మనకి పార్టీకి ఓటేసినా వేయకపోయినా సరే వీళ్ళందరికీ నేను ముఖ్యమంత్రిని, అందరూ నా ప్రజలు అనే ఉద్దేశంతో ప్రతి అక్కచెల్లెమ్మకి చేయూతలు అందించారు, ప్రతి అక్కచెల్లెమ్మకి అమ్మఒడి వేశారు, ప్రతి అవాదానికి పెన్షన్ ఇచ్చారు, ప్రతి రైతులకు రైతు భరోసాలు ఇచ్చారు. ఇలాగ అనేక రకమైన సంక్షేమ పథకాలు మనందరూ అందుకున్నామా లేదా అనేది కూడా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. రేపు రానున్న రోజుల్లో కూడా ఇటువంటి సంక్షేమం ఇంకా అభివృద్ధి కొన్ని దగ్గర మన పొలాల్లో రోడ్లు అన్ని ఉంటుతాయి, కొందరికి బోర్లు కూడా అవసరమై ఉన్నది. అదంతా కూడా మన నాయకులు నాన్నగారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యేగా ఉంటూ మనం ఎంత అభివృద్ధి చేసుకుంటే ఎమ్మెల్యే అంటే కూడా మీ చేతిలో ఉంటారు. మీ బిడ్డ, మీ అన్న ముత్యాలనాయుడన్న ఇప్పటికే మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యే గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎంత అభివృద్ధి చేశారో ఇటువంటి అభివృద్ధి జిల్లాలో కూడా ఆయన చేయాలని, ఆయన అయితేనే చేస్తారని మీ అందరూ ఆయనకు అండగా ఉన్నారని ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారికి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మీరు మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు అందరూ కూడా నిలబెట్టుకొని మరింత మెజార్టీని మన నియోజకవర్గంలో మీరందరూ కూడా ఇచ్చి అనకాపల్లి జిల్లాలోనే మన నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీని ఇస్తారని కూడా మీ అందరినీ కూడా పేరు పేరుగా కోరుకుంటున్నాం. ఏదైతే అభివృద్ధి చేసుకున్నామో దానికి మించిన అభివృద్ధి మనం చేసుకునే అవకాశం మనందరికీ ఉంది. ఎందుకంటే ఎంపీగా నాన్నగారు ఉంటే చాలా నిధులు మనకు వస్తాయి, ఎమ్మెల్యేగా నా నిధులు ఉంటాయి, ఎమ్మెల్యేగా ఎంపీగా 2 నిధులు ఉంటాయి. కాబట్టి పొలాలకి రోడ్లు వేసుకోవచ్చు, బోర్లు వేసుకోవచ్చు, అన్ని కూడా సక్రమంగా మనం పనిచేస్తున్నాం. ఎవరు ఏ పార్టీకి ఓటేశారో కూడా నాన్నగారు ఇక్కడ చూడలేదు. ప్రతి వీధి మార్చారు, ప్రతి ఊరు మార్చారు. అదంతా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఓటేయమని అడిగే హక్కు ఉందని కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఊళ్ళో ప్రతి ఒక్కరికి చెప్పండి. ఇప్పుడు ఎన్నడూ పడి అందరూ కూడా ఇంట్లో చెప్తాం, వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే చెయ్యక్కడికి వెళ్తుంది, ఫ్యాన్ దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్తామా, ఫ్యాన్ ఎప్పుడు నొక్కుతామా, ఫ్యాన్ కింద ఎప్పుడు కూర్చుంటామా, అమ్మయ్య అని ఎప్పుడైతే ఫ్యాన్ తీద్దామా అని చూస్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇలాగా చీకటి చిరునవ్వుతో చక్కగా ఆ ఫ్యాన్ కింద ఫ్యాన్ తీరాలి అంటే రానున్న ఎన్నికల్లో రేపు 11వ తారీఖున అందరూ పోలింగ్ రోజున ఎవరు కూడా కంగారు పడకుండా ఫ్యాన్ గుర్తు ఎక్కడుందో ఎక్కడాల్సిన అవసరం. చక్కగా ఫ్యాన్ గుర్తు ఎక్కడుందో చూడండి. జగన్ అనేక సంక్షేమానికి ఎన్నోసార్లు సంవత్సరంలో ఒక్కొక్క పథకానికి ఒక్కొక్కసారి నొక్కుతారు. కానీ మనం మాత్రం 5 ఏళ్ళకి ఒకసారి 2 సార్లే నొక్కాలి, 5 ఏళ్ళు ఒకసారి 2 సార్లే నొక్కాలి. 2 కూడా ఫ్యాన్ గుర్తే. మన గుర్తు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన ఊర్లో ప్రచారంలో భాగంగా అన్ని పార్టీలు తిరుగుతూ ఉంటారు.
ఒక ఆటో వస్తుంది, 4 రకాల జెండాలు కడతారు, 4 నాయకులు బొమ్మలు కనబడతాయి, 4 నాయకులు మొహాలు కనబడతాయి. కానీ మన ప్రచారం ఆటో వస్తుంది, ఒకటే జెండా ఎగురుతుంది, ఒకటే నాయకుడు కనిపిస్తాడు, ఒకటే గుర్తు కనిపిస్తుంది. కాబట్టి అందరికీ చెప్పండి, మనకున్నది ఒకటే నాయకుడు,